మహబూబ్ నగర్ జిల్లాలో చెడు వ్యసనాలతో స్త్రీలను లోపరుచుకొని హతమార్చుతున్న సీరియల్ కిల్లర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన 25 ఏళ్ల కాసిం అనే యువకుడు 2 ఏళ్లుగా మహబూబ్ నగర్లో కూలి పనులు చేస్తూ జీవిస్తున్నారు. ఈ క్రమంలో వచ్చిన డబ్బుతో మద్యం సేవించి మహిళలను లోపరుచుకొని కామవాంఛ తీర్చుకున్నాక హతమార్చేవాడు. ఇలా 5 మంది మహిళలతో పాటు ఓ వ్యక్తిని కూడా చంపేశాడు. ఇటీవల అమిస్తాపూర్ వద్ద మహిళ శవం లభ్యం కావడంతో తీగలాగిన భూత్పూర్ పోలీసులకు కాసీమయ్య చిక్కాడు. నేరాలన్నీ ఒప్పుకున్నాడని, అతని నుంచి మహిళలకు సంబంధించిన వెండి వస్తువులను స్వాధీనపరుచుకున్నట్లు జిల్లా ఎస్పీ జానకి వెల్లడించారు. ఈరోజు మార్నింగ్ టీడీ గుట్ట బస్టాండ్ దగ్గర ఈ బోయ ఖాసిం అనే అఫెండర్ మనకు దొరికినాడు. ఇతన్ని ఇంట్రాగేట్ చేస్తే మనకు మొత్తం టోటల్ 6 కేసెస్ కన్ఫర్మ్ అయినాయి ఇప్పటి వరకు. అందులో ఈ భూత్పూర్లోవి 2, ఈ లేడీది కాకుండా ఇంకొకటి 7th మంత్లోనే లాస్ట్ ఇయర్. ఈరోజు ఇతను దొరికిన తర్వాత ఆ హత్య కూడా ఈ బోయ ఖాసిమే చేసినట్టుగా తెలిసింది. మొత్తం టోటల్ 6 కేసెస్ మనకు డిటెక్ట్ అయ్యాయి. ఇతను బోయ ఖాసిం అనే అతను మనకు చింతలకుంట గ్రామము, కేటీ దొడ్డి మండలం, గద్వాల జిల్లా. మొత్తం తాగుడికి చెడు వ్యసనాలకి బలయ్యి ఇట్లా తిరుగుతూ ఎప్పుడైనా ఈ అడ్డాల దగ్గర, ఎస్పెషల్లీ లేబర్ అడ్డాల దగ్గర లేడీస్ని డబ్బులు ఇస్తాననేసి తీసుకెళ్లడము, తర్వాత రేప్ చేసి చంపేయడము డబ్బులు ఇవ్వకుండా, ఇట్లాంటివి చేస్తూ వచ్చాడు. ఇంకా ఫర్దర్ కూడా పోలీస్ కస్టడీకి తీసుకొని ఇంకేమైనా కేసెస్ ఉన్నాయేమో డిటెక్ట్ చేస్తాము.